హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేమందరం ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో మీ అందరికీ చూపించాలనుకుంటున్నా. ఇదైతే సడన్ ప్లానే. వంశీ మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఫ్యామిలీ కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు. సో ఇప్పుడే అనమాట. లాస్ట్ వ్లాగ్లో మీరు మా ఇల్లు ఎలా ఉందో చూశారు. అండ్ ఈ వ్లాగ్ కూడా స్పెషలే. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది చూపిస్తానన్నాను. రీసెంట్గా నేను ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాను మేము వెళ్తున్న రిసార్ట్లో. అండ్ అది చాలా బాగుంది. సో మీకు కూడా చూపించాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే మా ఫస్ట్ ప్లాన్ చిలుకూరు. సరిగా కూర్చోము, స్టైల్గా స్టిల్ ఇవ్వు. అమ్మ కూడా మంచి మంచి స్టిల్స్ ఇస్తాడు. ఇలా 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 ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్, స్టిల్ నెంబర్ 2 స్టిల్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా వెడ్డింగ్ యానివర్సరీ అని వెళ్ళాము చిలుకూరు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఉంది. సో అదేంటో తెలియాలంటే డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్ అప్డేట్స్. మీకేమొస్తుంది ప్రాబ్లం? వాంతి వస్తుంది. చాలా రోజులైందమ్మా కార్ ఎక్కితే మాకు అదొక ప్రాబ్లం. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అండ్ ఈ వామిట్ నాజియా అనేది కార్లో ఎక్కితే ఎంతమందికి ఉంది మీలో? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మొత్తానికైతే ఇలా 9:45 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. బై 10:30 అలా అక్కడ ఉన్నాం మేము. అంటే 40 to 50 minutes అలా పడుతుంది. మొత్తానికి ఎలాగోలా అయితే ఇక్కడ వచ్చి రీచ్ అయ్యాం. కానీ పార్కింగ్కి కూడా లేనంత రష్గా ఉంది. అండ్ కోవిడ్ తర్వాత నేనైతే ఎప్పుడు ఇంత రష్ చూడలేదు. సో మళ్ళీ ఇప్పుడే ఇంత అనిపిస్తుంది. ఎందుకు అని అనేది లోపలికి వెళ్ళాక చూద్దాము. ఏంటి దర్శనం లైనా? మామయ్య ఆ కార్ ఏదో ఇక్కడ తీసుకొచ్చేసేయండి, ఇక్కడ నిద్రపోతాం. చూసారా, బయట కార్సే రష్ అనుకున్నాం, లోపల దర్శనానికి కూడా పెద్ద క్యూ లైన్ ఉంది. బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే దర్శనం మాత్రం తొందరగా అయింది. రీజన్ ఏంటా అని సేమ్ మీలాగే నేను కూడా అలాగే అనుకున్నా. మేము వెళ్ళిన రోజు 25th మే అనమాట. అండ్ ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం అని, వైశాఖ మాసం అని సంథింగ్ స్పెషాలిటీ ఉంది. అది ఏంటో అనేది అంత క్లారిఫైగా మనకైతే తెలియదు. కానీ ఆ రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని ఒక నమ్మకం అంట. అందుకనే ఇంత రష్ ఉంది. ఇంత రష్ ఉన్న క్యూ లైన్ మాత్రం మూవ్ అవుతూనే ఉంది. సో అందుకే ఇంత ఫ్రీగా నడవగలుగుతుంది ఈవెన్ ఆద్య కూడా. పర్వాలేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. లైన్ మూవ్ అవుతుంది అనుకున్నంత సేపు పట్టలేదు, ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇంకా అక్కడి నుంచి క్రాస్ అయ్యి గుడిలోకి వచ్చేసరికి ఇక్కడ ఇంకా రష్ ఉంది. చూసారా ఎంతమంది ఉన్నారో. మళ్ళీ చిలుకూరులో ఇయర్స్ తర్వాత ఇంతమందిని చూస్తున్నా. అండ్ ఆ రోజే దర్శనం చేసుకోవడం నాకు పాజిటివ్ వైబ్స్ అనిపించింది. నేను ఏదో సంథింగ్ అనుకుని వచ్చాను మైండ్లో. అండ్ అది తొందరగా అయిపోతుంది అనే విష్ మాత్రం వచ్చింది. ఏం చూపించారు అమ్మ? హెయిర్ సరిగ్గా అనుకో. అది చూపించారా? చూపి. ఏంటది? అది కాదు, అదేంటి డాడీ చూపించారన్నా? ఎప్పుడు చూపించారు డాడీ? మొన్న అని చెప్పు. 7:30కి చూపించారా? ఎంత నేను పక్కనున్నా సరే ఆద్య వాళ్ళ డాడీని గుర్తు చేసుకోకుండా అస్సలు ఉండదు. ఇలా దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఫామ్ హౌస్కి చెప్పినట్టుగా వచ్చాము. ఇక్కడ మేమేమి స్టే కోసం రాలేదు. లాస్ట్ టైం ఇక్కడ ఒక బర్త్డే ఈవెంట్ అటెండ్ అయ్యాను. మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్ ఇది. అండ్ ఇక్కడ మామిడి తోట ఉందని ఆ రీజన్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. అండ్ లోపల మాత్రం ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. నేను ఆ బర్త్డే ఈవెంట్ని అయితే తీయలేదు. బట్ ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయో చూపించగలను. ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా విలేజ్ నేటివిటీ ఉంటుంది. ప్రాజెక్ట్
ప్రొజెక్టర్ వేసుకొని బయటే ఆ షెడ్ కింద ఒక వైట్ కలర్ ప్రొజెక్టర్ ఉంది. మూవీస్ కానీ ఏవైనా ప్లే చేసుకోవచ్చు, డాన్స్ చేసుకోవడానికి, బర్త్డే పార్టీస్ కానీ ఏవైనా సెలబ్రేషన్స్లో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ గ్లాస్ డోర్స్ అయితే స్టే ఉండడానికి రూమ్స్. ఇది జస్ట్ ఫామ్ హౌస్ రిఫరెన్స్ కోసం మాత్రమే తీసాను. ఇక్కడ మా అత్తయ్య చూసారా మ్యాంగోస్ అనేసరికి ఎలా కట్ చేస్తున్నారో. మా ఇంట్లో ఉన్న 2 చెట్లకే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా తోటకి తీసుకొస్తే అంతే. ఇంకా ఆద్యం తీసుకొని ఇలా తోటకి రావడం ఇది సెకండ్ టైం. బట్ అప్పుడు ఫస్ట్ టైం చాలా చిన్నగా ఉంది. ఇది సెకండ్ టైం కదా, తను ఎక్కడ కావాలంటే అక్కడ అలా మ్యాంగోస్ తీసుకొని ఇది బాగుంది అని ప్యాకెట్లో వేసుకుంటుంది. ఫన్ ఉండే. కాకపోతే ఎండ మాత్రం చంపేసింది. నిజంగా ఇలాంటి తోటలకు ఏదైనా వెళ్ళాలంటే మార్నింగ్ 10 ఆ టైమే బెస్ట్. అండ్ వితిన్ 1 అవర్లో ఫినిష్ చేసుకొని రావచ్చు. మేము వెళ్ళిన టైమింగ్కి మంచిగా 12-1 ఆ టైం అయ్యింది. ఇంకా మాకు సినిమా కనిపించింది. మేము అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికల్లా 2:30-3 అయిపోయింది. ఈరోజు తీసిన ఆద్య క్యూట్నెస్ పిక్చర్స్ అన్నీ వైరల్ అయ్యాయి. అంటే అంత బాగా వచ్చాయి అన్నమాట. గ్రీన్ డ్రెస్ విత్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కదా. అండ్ నేను ఆద్య ఇద్దరం కూడా కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ మీరు నెక్స్ట్ చూస్తున్న క్లిప్స్ అన్నీ కూడా నా షార్ట్ వీడియోకి రిలేటెడ్. ఏంటమ్మో కొరికేస్తుందా? ఒక్కసారి ఆద్యాన్ని ఎండలో తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టేశామేమో అని అనిపించింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఫుడ్ క్యారీ చేయడం తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసాము. అందుకే ఆద్య కూడా కంఫర్టబుల్గా ఉంది. కొండ ఎట్లా వస్తుంది? మనం వీడియో తీద్దామా? కొండ ఎట్లా వస్తుంది? మనం వీడియో తీద్దామా? ఇది ఎక్కుతావా? ఇది ఎక్కు. అందుతలేదు. చేయితో కట్ చేస్తే అనుకున్నాను. ఇదేమి మ్యాచ్ ఎగరండి. వాడికి ఇంకో ఫోన్ తీసుకురా మావయ్య. షార్ట్స్ ముందే డిసైడ్ చేసుకొని చేస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ బిహైండ్ ద సీన్స్. ఈ వీడియో క్లిప్లోనైనా మీకు చూపించేద్దాం అనిపించింది. అయ్యో ఇట్లా పెడుతుందా? ఓకేనా? వెయిట్ రెడీ. ఉంచుకో. సేమ్ కడుగు. మళ్ళీ ఇది తీసు. కడుగు. లాక్కు కోయద్దు. రా. అయిపోయింది. వీడియో పట్టుకోబట్టే కోసేస్తాడు. ఒక వాటర్ పంప్ చూపించామో లేదో మా ఆద్య మాత్రం ఇలా మొహం కడుక్కుంటూ అస్తమానం హైడ్రేట్ చేసుకుంటూ ఉంది. చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద మాటలే ఉన్నాయి. అలాంటి వీడియోస్ అన్ని షార్ట్స్లో షేర్ చేస్తాను. డోంట్ మిస్ టు వాచ్. అక్కడ ఏం పాట పాడుతుందో విన్నారా? అమ్ము రావా? ఆద్య చెప్పే మాటలకి చేసే పనులకి అక్కడున్న తోటమాలి వాళ్ళు కూడా నవ్వేస్తున్నారు. వాటెవర్, ఇంటికైతే బయలుదేరిపోయాము. కానీ ఇలా తోటకి వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది కదా. సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్లోనే ఎంజాయ్ చేయాలి. చూసారా, ఇంకా మా ఆద్య వెళ్ళేటప్పుడు ఎంత అల్లరి చేసింది, వచ్చేటప్పుడు మాత్రం ఇలా నిద్రపోయింది. అలసిపోయి ఎండకి. ఫుడ్ అయితే తినింది కాబట్టి కొంచెం టెన్షన్ లేదు.
ఈ వ్లాగ్ అయితే ఒక్క 10 మినిట్స్లో మీ అందరికీ విలేజ్ నేటివిటీ అంటే ఏంటో చూపించేశాను కదా. నిజమే, నాకు అలాగే అనిపించింది ఆ ఫామ్ హౌస్ అదంతా చూసి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేయాలి అనుకుంటున్నా, దట్ టు ఆన్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ అవుట్ఫిట్స్. దానికి మీ అందరూ బాగా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ టు వాచ్ మై లేటెస్ట్ అప్డేట్. గెట్ రెడీ ఫర్ గివ్ అవే అనౌన్స్మెంట్. థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.